హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి మనము దేవునికి ప్రార్థించటం వలన మనం పొందుకోగలిగే ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాము. ప్రార్థన మనలను కాపాడుచున్నది. ప్రార్థన మనను దేవునికి దగ్గరగా చేరుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ప్రార్థన నీ హృదయానికి శాంతిని కలుగజేస్తుంది. ప్రార్థన మన ఆత్మీయ శక్తిని పెంచుతున్నది. ప్రార్థన మన బాధల నుంచి స్వస్థత ఇస్తుంది. ప్రార్థన మనలను స్వార్థం లేని మనుషులుగా మారుస్తుంది. ప్రార్థన మనకు ఆశని ఇస్తుంది. ప్రార్థన మనలను దేవుని చిత్తంలో నడిపిస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థించడం వల్ల మనము ఆరోగ్యము, స్వస్థతను పొందుకుంటాము. ప్రార్థించడం వల్ల మనము దేవునికి దగ్గరగా చేరుతాము. ప్రార్థనే మనకు ప్రతి విషయంలో విజయం కలుగజేస్తుంది. మనము ప్రార్థించడం వలన ఈ రకమైన మేలులను పొందుకుంటాము. మరి ఇయర్ ఎండింగ్లో దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నీ గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలి. దేవుడు చేసిన ప్రతి మేలుకు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయం నందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మనకి ప్రార్థించడం ద్వారా ఈ రకమైన ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కటి మనము దేవుని ద్వారా మాత్రమే పొందుకోగలము. అట్టి విధమైన కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.